సర్వకృపానిధియగు మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు. మరొక తరుణాన్ని, అవకాశాన్ని మా బ్రతుకుల్లో ప్రసాదించి తండ్రి, ఈ సాయంకాల వేళ తండ్రి, మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించి మీ వాక్కుల ముందు ప్రణమిల్లే మహత్తర అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకునకుండా తండ్రి, మా బ్రతుకులకు అవసరమై ఉన్న లోతైన మీ మాటలు మాకు అందించండి, మా హృదయాల్లో నాటండి తండ్రి. విని మరచువారుగా కాకుండా హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొని ఆ వాక్యం చేత మలసబడి తండ్రి మీ వైపుకు తిప్పగలుగుటకు తండ్రి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, అల్పుడనైనా నేను మీ పక్షాన నిలబడి మాట్లాడబోతుండగా ఆత్మ సాయం చేత మమ్మల్ని బలపరిచి తండ్రి, మీ నామానికి మహిమకరంగా, మా బ్రతుకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా వాక్య పరిచర్యలు మీ తోడును కనికరాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, విలుచున్న మీ పిల్లలందరినీ కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును వారికి దయచేయమని వేడుకుంటూ, క్రీస్తున్నామని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత 2 ఆదివారాలలో మనం మాట్లాడుకున్నట్టుగా మనిషికి ప్రకృతికి ఉన్న బంధము తెగిపోయిందా? రెండవది, స్వయంకృత అపరాధాలే మనిషి పతనానికి కారణమా? ఈ 2 విన్న తర్వాత మనల్ని మనము, ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది మీరు ఆలోచించండి. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లో కూడా మత్తు పదార్థాలు పెడుతున్నారంటే మీరు ఆలోచించండి కదండి. కొన్ని చాక్లెట్లు ఉన్నాయి పేర్లు, కొన్ని బిస్కెట్లు కూడా ఉన్నాయి. కిండర్ జాయ్ విన్నారా? ఏంటండి? ఓరెక్స్ బిస్కెట్లు. కొంతమంది దాన్ని పరిశోధన చేసి దాంట్లో కూడా మత్తు పదార్థాలు పెట్టి పిల్లలకు అది అలవాటుగా మారాలి, వాడు పేచి పెట్టాలి, గగ్గోలు పెట్టాలి, అది కొనాలి. పిల్లలు ఏడుపు చూసిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారండి? 600 అయినా కొనియడమే. అంటే ఎలాంటి స్థితిలోనికి అపవాది నెట్టేస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు కనీసం ఇప్పటికైనా మనము, మన కుటుంబాలను, మన పిల్లలను, ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరినీ జాగృతం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అదేంటండి శరీరం గురించి ఇంత మాట్లాడుతున్నాడు 3 వారాల నుంచి అనుకోకండి. ఈ శరీరాన్ని దేవుడు ఏమన్నాడు? మీ దేహము దేవుని ఆలయం అన్నాడు. ఎందుకు పక్కన పెట్టాలి మనం? నువ్వు వాడడం తప్పైతే అది తప్పుడు తోమలు వెళ్తుంది. నీ దేహము దేవుని ఆలయం కనుక ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అంశంతో మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. అంశాన్ని రాసుకోండి. సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. సాధనము అంటే పనిపట్టు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను. ఇదంతా మనకు తెలిసిందంటే సౌలు మారాలని దేవుడు దర్శనమిచ్చినప్పుడు అంధుడైపోతాడు. అంధుడైపోయినటువంటి సౌలు ఒక యూదుని ఇంట్లో ఉంటాడు. అప్పుడు దేవదూత అననీయకు ప్రత్యక్షమై, పలానా యోధుని ఇంట్లో మరి సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అంటే అననీయ ఏమంటాడు? అననీయ ఏమంటే, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు?
అతడు ఎలాంటి వాడో నీకు తెలియదా? యెరూషలేములో క్రీస్తునందున్న దేవుని పిల్లలకు ఎంత కీడు చేశాడో మీకు తెలియదా? అసలు ఇక్కడికి వచ్చిన పని కూడా అదే. ఇక్కడ వారందరినీ, దమస్కులో ఉన్న దేవుని పిల్లలందరినీ చెరపట్టుకొని ఈడ్చుకుంటూ చెరసాలలో వెళ్ళడానికి వచ్చాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావా అని అంటే అప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఏమన్నాడు? చదవండి ఏమంటున్నాడు? అందుకు ప్రభువు నువ్వు వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నాడు తెలుసా? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న, నేను సెలెక్ట్ చేసిన, నేను ఎన్నుకున్న సాధనమై ఉన్నాడు. సాధనం అంటే పాత్ర, లేదంటే పనిముట్టు. ప్రియులారా, మనం అందరము పనిచేస్తున్నాం కదండి. ఏ ఫీల్డ్ కానివ్వండి, అది ఫీల్డ్ ఏదైనా సరే, మనం పని చేయటానికి ఉపయోగించే దాన్ని పనిముట్టు అంటారు. ఏమంటారు? పనిముట్టు. దాని ఉపయోగం ఏంటి? రాసుకుంటున్నారు కదండి అందరు వాక్యం. ఏమండి? లైన్స్ ఉన్న దాని మీద రాసుకుంటున్నారా? చెప్పండి. రఫ్ నోట్స్ అనేది ఒకటి ఉంటుందండి, ప్లేన్గా గీతనే ఉండవు. దాంట్లో రాస్తేనే ఉంటుంది. పైన ఎక్కడో మొదలు పెడతారు, కిందకి ఎక్కడికో వచ్చేస్తారు. స్ట్రైట్గా రాయలేము. కారణం ఏంటి? అక్కడ లైన్లు లేవు. మనం ఏం చేస్తాం? దాన్ని స్ట్రైట్గా రావడానికి అని చెప్పి స్కేల్ తీసుకొని చక్కగా, అంటే ఇప్పుడు నేను గీతలు అంటే ఈ లైన్స్ వేసుకోవడానికి నీకు ఉపయోగపడిన పనిముట్టు ఏంటి? స్కేల్. అది ఉంటే పని సులభంగా అవుతుంది, అది ఉంటే పని సవ్యంగా అవుతుంది. ఏమండి? ఏదన్నా బిగించడానికి లేదంటే తీయడానికి, స్క్రూ తీయాలనుకున్నాం అనుకోండి, దేంతో తీస్తామండి? స్క్రూ డ్రైవర్. స్క్రూ డ్రైవర్ లేకపోతే తీయరాదా? చాలా కష్టం, చాలా సమయం వేస్ట్ అవుతుంది. అంటే పనిని సులభతరం చేసేది, తక్కువ సమయంలో క్వాలిటీగా ఆ పనిని ముగించడానికి ఉపయోగించే దాన్నే పనిముట్టు అంటారు, సాధనము అంటారు, టూల్. మన భాషలో చెప్పాలంటే టూల్స్ కదా. టూల్ బాక్స్ ఉంటాయి కదండి పనిచేసే వాళ్ళకి, తెలియదా? కనుక సాధనము అంటే పనికి ఉపయోగపడే పరికరము. ఆ ఉపయోగపడే పరికరము వలన పని తొందరగా అవుతుంది, కరెక్ట్గా అవుతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక ఎలక్ట్రీషియన్ చేసేవారు టెస్టర్ను సాధనంగా ఉపయోగిస్తారు, అంతేనా? ప్లంబర్లకు ఒక పనిముట్టు ఉంటుంది, ఏసీ టెక్నీషియన్కు ఒక పనిముట్టు ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అననీయతోటి ఏమంటున్నాడు? ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నా పనికి నేను వాడే పనిముట్టు. పనిముట్టు బాగుందనుకోండి, చాలా కాలం సర్వీస్ ఇస్తుంది. కార్లు ఉన్నాయి కదా మన దగ్గర, మనం వాడే రకం మంచిదైంది అనుకోండి, ఎక్కువ కాలం మనకి ఉంటుంది. లేదంటే ఏడాదికే షెడ్కి వెళ్ళిపోద్ది. అది మనం వాడడంలో ఉంది, మనం ఉపయోగించుకోవడంలో ఉంది, దాన్ని కాపాడుకోవడంలో ఉంది. అర్థమవుతుందా లేదా? ఏదైనా కూడా మన పనిని సులభతరం చేయటానికే మన చేతిలో పనిముట్టు ఉంది. ఆ పనిముట్టును జాగ్రత్తగా కాపాడుకుంటే ఎక్కువ కాలము నీకు ఉపయోగపడుతుంది, ఎక్కువ కాలము నీకు సహాయపడుతుంది. అది నీకు అర్థమైతే, పౌలును ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? సౌలును, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అంటే స్క్రూ డ్రైవర్ పనిముట్టు అంటే విన్నాం, కానీ మనిషిని పనిముట్టు అంటున్నాడు ఏంటి దేవుడు? దేవుని పనిలో నేను వాడబోయే సాధనం. ఇతడు అన్యుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా కొరకు, నా నామము కొరకు ఎన్ని అవమానాలు, శ్రమలు భరించాలో నేను ఏర్పరచుకున్న సాధనం. టైటిల్ ఏంటి? సాధనము భద్రమైతే ఫలము
సిద్ధమే. ఫలము సిద్ధమే. 2వ తిమోతికి రాసిన పత్రిక, దయచేసి తీద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి ప్రత్యేకింపబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా అర్థమవుతుందండి. దేవుని పిల్లలైనటువంటి మనము ఒక సౌలే కాదు, క్రీస్తు నామములోనికి బాప్తిసము తీసుకున్న మనమందరము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము, లోకములో నుంచి సంఘములోనికి వచ్చిన మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమంతా దేవుడు ఏర్పరచుకున్న సాధనాలమే, పాత్రలమే. అయితే ఆ సాధనం, ఆ పాత్ర దేవునిలో వాడబడాలి. దేవునిలో వాడబడాలంటే చదవండి మళ్ళీ తమ్ముడది. ఎవడైనను వీటిలో చేరక తను తాను ప్రత్యేకపరచుకోవాలి. తను తాను ప్రత్యేకపరచుకొని పవిత్రపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ఉండాలి. దేవుడు మనల్ని వాడుకునేటట్టుగా మనము ఉండాలి. ఆ అర్హతను మనము కలిగి ఉండాలి. తర్వాత ఏమంటుండే, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రమై ఉండును. అయితే దేవుని చేత ఎన్నుకోబడిన సాధనమైన సౌలు విశేషమైన పనిని, దేవుని పరిచర్యను చేసినప్పుడు, అదే క్రమములో లోకములో నుంచి క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని పిల్లలుగా ఉండుటకు సంఘములో సమకూర్చబడిన, చేర్చబడిన మనమంతా దేవుని సాధనాలమే, దేవుని యొక్క పనిముట్లమే. అయితే పనిముట్లమైన మనము, సాధనాలమైన మనము ఆ యజమానుడు వాడుకునేటట్టుగా ఉన్నామా? వాడుకుంటున్నాడా దేవుడు? దేవుణ్ణే మనం వాడుకుంటున్నావా? కదా, ఇక్కడే ఆగిపోయిందండి క్రైస్తవ్యం. దేవుని పిల్లలుగా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు నువ్వు అడగక మునిపే అన్నీ నీ అక్కర్ల దేవుడు. ఇందాక సిస్టర్ చెప్పింది, సృష్టిలో సృష్టి కలగక ముందే, నువ్వు కావాలనుకొని నువ్వు రాకముందే, నువ్వు అడగక ముందే నీ కొరకు సకల విధములైన రుచులను, పండ్లను, సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచిన తండ్రికి నీకేం కావాలో నువ్వు నోరు తెరిచి అడిగితే తప్ప తెలియదా? నీ దేవుడు చూచే దేవుడు, నీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. నీ దేవునికి ఏమనుకుంటున్నావు? నీ మాట నీ నోట రాకమునిపే దేవా నీకు అదేంటో తెలుసు. అంతటి సర్వాంతర్యామి నీవు నమ్ముకున్న దేవుడు. మరి చిన్నగా ఆలోచించకండి. నేను చెబితేనే దేవుడికి తెలుస్తుంది అనుకోకండి. అడగక ముందే అన్ని ఇచ్చిన దేవుడికి నీకేం కావాలో, నీకేం ఇవ్వాలో దేవునికి తెలుసు. పోనీ అయినా మనం అడుగుతున్నా తప్పులేదులేండి, మంచిదే. దేవుణ్ణి అర్థం చేసుకోండి. దేవుణ్ణి అర్థం చేసుకోండి. దేవునికి యజమాను వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నీవు సిద్ధపరచబడాలి. అయితే పనికి పిలిచిన దేవుడు, అంతే కదండి. సౌలుని ఎందుకు పిలిచాడు? పనికి, నా పనికి సాధనంగా నేను వాడుకోవాలనుకున్నాడు. మనల్ని కూడా అందుకే పిలిచాడు. అయితే ఆ దేవుడు, ఆ యజమాని నిన్ను నన్ను వాడుకుంటున్నాడా?
కానీ క్రైస్తవం ఏం చేస్తుందంటే దేవుని పనిలో వాడబడాలి నేను అన్నది కాదు భక్తి. రోజు దేవుడు నాకేదైనా ఇస్తే వస్తా, దేవుణ్ణి వాడుకునే స్థితిలో క్రైస్తవ్యం ఉందే తప్ప దేవుని పనిలో వాడబడాలి, నలగాలి ఆ స్థితిలోకి ఇంకా క్రైస్తవ తరాలు ఎదగలేకపోతున్నాయి. ప్రియులారా, దేవుని కొరకు వాడబడాలి, దేవుని పనిలో వాడబడాలి. అఖండ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని తిరుగు లేకుండా పరిపాలించినటువంటి దావీదు మహారాజు ఏం చేశాడు తెలిసిన ప్రార్థన? తల నెరసి వృద్ధున్నగు వరకు నన్ను ఉంచు ప్రభు అన్నాడు. యవన కాలంలో లేపేయక నన్ను ఏమన్నాడు? తల నెరిసి వృద్ధుల్ని కావాలి నేను. ఏం చేస్తావు నాయన అంతకాలం ఉండి? నా పని ఈ తరంతోనే అయిపోలేదు. నా పిల్లలకు మనవళ్ళకు మనవరాళ్ళకు అప్పటి వరకు నేను దేవుని వాక్యం చెప్పాలి. అప్పటి వరకు నీ పిల్లలకు నేను ఈ మాటలను అందించి తల నెరుసు వృద్ధు నగు వరకు నీ ఈ శాసనాలను ఈ కట్టడాలను నా పిల్లలకు చెప్పటానికి నన్ను ఉంచు తండ్రి అన్నాడు. నన్ను వాడుకో తండ్రి అప్పటి వరకు నేను పనిలో ఉంచు తండ్రి అని అన్నాడు. మాట్లాడగలమా మనం ఆ మాటలు? ప్రార్థన చేయగలమా మనం ఆ దిశలో? కనుక ప్రియులారా, యజమానుడు వాడుకునేటట్టుగా మనం ఉండాలి తప్ప దేవుణ్ణి అతిథిగా అనుకోకండి. దేవుని మేము వాడకద్దు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు మనల్ని కన్న తండ్రి. అడగక మునిపే అన్నీ ఇచ్చినవాడు. నిన్ను పోగొట్టకూడదని పరలోకంలో నుంచి యేసును భూమి మీదకి పంపి ప్రాణం పెట్టి నిన్ను కాపాడుకున్న తండ్రి నిన్ను విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ నీ హృదయం మోసకరమైనదైతే, కుటిలమైనదైతే, క్రూరమైనదైతే తప్ప దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. కనుక ప్రియుల యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. ఆ అర్హత నీకు రావాలి అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. మర్చిపోవద్దు. మనుషులు చూడట్లేదేమో, సంఘము చూడట్లేదేమో, పెద్దలు చూడట్లేదేమో, కాపరు చూడట్లేదేమో, దేవుడు నిన్ను నన్ను బాగా చూస్తున్నాడు. అయితే దేవుడు వాడుకునేటట్టుగా మనల్ని తన పనిలో పరిచర్యలో అర్హతను కలిగిన వారిగా మనము ఉండాలి. కనుక ప్రియులారా, దేహమును ఏమంటుండ అక్కడ? దేవుని ఆలయం అన్నాడు. ఇక్కడ సౌలు విషయంలో ఏమంటుండు? నేను ఏర్పరచుకున్న సాధనం. ఆ సాధనము వాడబడాలి దేవుని పనిలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. మనకు అర్థం కావాలి ముందున్నటువంటి స్థితులలో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున భూమి మీద, అది ఏమైనా సరే నువ్వేం చేస్తున్నావో చేయి, దేవుడు ఇప్పుడు నిన్ను ఆపడు. ఇప్పుడు నీ దేవుడు నీ చేతులకి సంఖ్యలు వేయడు, నిన్ను వెనక్కి లాగడు దేవుడు. నువ్వేం చేస్తున్నావో చేయి. అయితే తాను దేహముతో తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందుకుంటాడు. సో చాలా జాగ్రత్త. ఈ దేహంతో మీరేం చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. నువ్వు చేసేది మంచి అయినా సరే, నువ్వు చేసేది చెడ్డైనా సరే, దేహముతో జరిగించిన వాటి నీకి తీర్పు ఉండబోతుంది. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఈ దేహాన్ని ఎలా వాడాలనుకుంటున్నావు? ఏ పనిలో వాడాలనుకుంటున్నావు నీవు? ఎందుచేత తాను జరిగించిన క్రియల చొప్పున, అనగా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందుకుంటాడు. సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. అయితే ప్రియులారా,
వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. భూమి మీద న్యాయ వ్యవస్థ సరిగా లేదు ప్రియులారా. లంచం పెడితే మారిపోద్ది, అంతేనా? ఎన్ని కేసులు అని బాబు, ఎన్ని పేజీలు. ఏవులు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ వైపే మాట్లాడతారు, అంతేనా కదా? కానీ సర్వలోక న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర లంచాలు పనికిరావు. ఆయన దగ్గర పొట్టివాడ, పొడువాడ, తెల్లవాడ, నల్లవాడ, మావాడ, మీవాడ కూర్చుని మొహమాటం లేని ఖచ్చితమైన న్యాయాధిపతి, ఆ సర్వలోక న్యాయాధిపతి ఎదుట మనం నిలబడినప్పుడు దేహముతో జరిగించిన వాటి ఫలము మనం అనుభవించడానికి సిద్ధపడబోతున్నాము. అయితే జాగ్రత్త సుమా, ఈ దేహముతో మీకు గత 2 వారాల క్రితం చెప్పాను, మట్టి దేహానికి ఈయనలో మహదైశ్వర్యం ఉన్నది. అంటే ఈ మట్టి దేహంతో చేసే పనిని బట్టి ఆ నిత్యలోకములో తండ్రి ఉండి ఆ పరలోకానికి వెళ్ళే భాగ్యము మనకున్నదంటే ఇంతకంటే ధన్యత ఇంకా భూమి మీద ఏది లేదు ప్రియులారా. అది ఉన్నది, ఆ అవకాశం ఉన్నది, ఆ భాగ్యం ఉన్నది కేవలము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారికి మాత్రమే. గొర్రె పిల్ల రక్తమందు కడగబడిన వారికే విందన్నాడే, ఆ భాగ్యం అన్నాడే. కనుక ప్రియులారా, అది కేవలము దేవుని పిల్లలకు మాత్రమే ఉన్నది. అయితే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలవబడాలి అని ప్రపంచానికి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుడు అంటే తెలియకుండా లోకంలో బ్రతుకుతున్న అనేకులు ఎలా బ్రతుకుతున్నారో, వారు ఏం చేస్తున్నారో ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, క్రీస్తు రక్తం చేత కడగబడి పాపాలన్నింటినీ తుడిచివేసుకొని సంఘానికి వచ్చి మోకరించి తండ్రి నా రక్షక అని మోకరించి అనునిత్యము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్న మనము, దేవునితో అవినాభావ సంబంధము ప్రార్థన ద్వారా కలిగి ఉన్న మన ఆత్మీయ బంధము కలిగిన మనము కూడా దేవునిలో ఉంటున్న మనము దేహంతో ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్త. లోకం దేవుడు తెలియని వాడు దేహంతో ఏదో చేస్తున్నాడంటే దేవుడు ఒక పట్టాన క్షమిస్తాడేమో కానీ దేవుణ్ణి ఎరిగిన మనము, దేవునికి సమీపంగా వచ్చిన మనము, దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనము మోకరించి తండ్రి అని ప్రార్థన చేస్తూ అవినాభావ ఆత్మీయ బంధము కలిగిన మనము ఈ దేహంతో చేయకూడని పనులు చేయటానికి వీలు లేదు. దాని విలువను మీరు గుర్తెరగండి, దాని యొక్క ఘనతను మీరు గుర్తెరగండి. దీనిని వాడవలసిన పనిలో వాడితే మట్టి దేహానికి ఇలలో మహదైశ్వర్యము నిత్య జీవం పొందుకుంటాం ప్రియులారా. కనుక మీరేం చేస్తున్నారో అదే మరణం తర్వాత మీరు పొందుకోబోతున్నారని ఈ లేఖనం సెలవిస్తున్నది. ఈ లేఖనము సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను మీ దేహమును దుర్నీతికి సాధనములుగా. సాధనం అంటే పనిముట్టు, అంటే దుర్నీతికి సాధనములుగా పాపమునకు అంటే ఈ దేహమే పాపపు పనులు చేస్తుంది, ఈ దేహమే నీతి పనులు కూడా చేస్తుంది. అయితే ఈ దేహాన్ని ఎక్కడ వాడాలి, నేను ఎలా వాడాలి? చదవండి అన్న మళ్ళా. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అక్కడ వాడకండి. దేవుడు అందుకు ఇవ్వలేదు దేహాన్ని. ఎక్కడ వాడాలి? చదవండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఇంకొకరి బలవంతం లేకుండా
మిమ్మల్ని మీరే దేవునికి దేవునికి అప్పగించుకోండి. తండ్రి పాట రాశారు కదండి, నేను కూడా ఉన్నానయ్యా నన్ను కూడా వాడుకో. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. పాటలు పాడుతున్నా మంచిదే, సిద్ధపడు. దేవుడు వాడుకునేటట్టుగా, దేవుడు నిలబెట్టేటట్టుగా, దేవుడు నిన్ను ఆశీర్వదించేటట్టుగా నువ్వు సిద్ధపడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు మారిపో. అయితే మృతులలో నుండి సజీవం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను, మీ శరీరమును నీతికి సాధనములుగా, దేవుని నీతికి సాధనములుగా, పనిముట్లుగా మీరు దేవునికి అప్పగించకండి, దేవునికి అప్పగించండి. ఏమండి, ఎంత అద్భుతమైన మాట! కొరింథీయులకు రాసిన మీరు ఇందాక చదివినటువంటి మాట, దేహముతో ధరించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందుకుంటాడు. అయితే దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించావు ఈ దేహాన్ని, ఈ అవయవాలను. నువ్వు పొందుకునేది మహా కఠినమైన శిక్ష. అయితే ఇదే దేహాన్ని, ఇవే అవయవాలను దేవుని కొరకు నీతికి సాధనాలుగా నువ్వు అప్పగించగలిగితే, దేవుని పనిలో వాడగలిగితే, దేవుని పనిలో నీవు పరుగులు తీయగలిగితే ఏమవుతుంది? నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అయితే ఈ దేహంతో చేసిన నీతి క్రియల ఫలము నీవు మృతుల పునరుత్థానములో పొందుకుంటావు. తద్వారా నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. కనుక దేవుడు దేహాన్ని ప్రియులారా దేవాలయం అన్నాడు, పనిముట్టు అన్నాడు. ఆ పనిముట్టు వాడబడాలి. ప్రియులారా, ఏ పనిముట్టైనా సరే మీరు వాడలేదనుకోండి, ప్రసంగి గ్రంథం, ఇది ఇక్కడే ఉండండి, ప్రసంగి గ్రంథంకి వెళ్తాం. చూడండి, వాక్యం చూడండి, గమ్మున మీరు తీయండి. మీకు తెలుసు కదా వాక్యం, అది ఎక్కడుంది? పదవచనం. ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలం వాడాల్సి వస్తుంది. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. అంటే ప్రియులారా, ఇనుమును మనం వాడలేదనుకోండి, దాని రోజులకు ఏమైపోతుందంటే మనం ఏం చేయకపోయినా తుప్పు పట్టిపోద్ది. కనుక ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో భ్రష్టు పట్టకుండా ఉండాలి అంటే మనం దేవుని పనిలో వాడబడాలి. కొడవలి తెలుసు కదండి మీకు? కొడవలి తెలుసా తెలియదా? అదే అంటున్నాను. మరి వాడిన కొడవలి ఎలా ఉంటుంది? పైన పెట్టేసామనుకుంటే, దాచిపెట్టేసాము కదా, ఎలా ఉంటుందండి? 6 నెలలు పైన పెట్టండి, అడుగు పైన. వాడుతున్న కొడవల్ని తీసుకోండి, పైన దాచిపెట్టిన కొడవల్ని తీసుకోండి. రెండింటికి తేడా ఉంటుందా ఉండదమ్మా? ఏం తేడా? పైన పెట్టింది భయంకరంగా తుప్పు పట్టిపోయి దాంట్లో ఏమంటే ఆ దంతాలు ఉంటాయి కదా, వరి కోసే దంతాలు, పళ్ళు, ఆ పళ్ళు కూడా చెడిగిపోయి ఏమంటే శిథిలావస్థలు ఉంటుంది. ఇలా అన్నం అంటే ఇరిగిపోద్ది. అది వాడుతున్నది, నిత్యము పని చేస్తున్నది, ప్రతిరోజు కోత కోస్తున్న కొడవలు ఎలా ఉంటుంది? పొరపాటున గురి తప్పితే మెడ కూడా కోసేస్తుంది. అది అర్థమవుతుంది. అంత పదులుగా ఉంటుంది. వాడబడుతున్న దానికి ఏంటి అపవాది గారి ప్లాన్ ఏంటో తెలుసా అండి? వీళ్ళను సోమరులుగా, అందుకే వచ్చింది ఫాస్ట్ ఫుడ్, అందుకే వచ్చింది ఇన్స్టెంట్ ఫుడ్. ఏమి లేదు, ఏంటంటే అదేంటి మ్యాగీయా, దాన్ని పైన కప్పు తీసేసి వేడి నీళ్ళు పోసుకుంటే 2 నిమిషాలు టిఫిన్ రెడీ అయిపోద్ది. మనకు కూడా మంచిది కదండి. కష్టం లేకుండా ఎదరికి ఏదైనా వచ్చింది అనుకోండి, సంతోషం. దీన్ని వాడు
వ్యవసాయం చేసే పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఉదయాన్నే పెద్దల కాడ లేచి పశువులు ఉంటాయి కదా, ఆ పశువులను మన సిద్ధపరిచి ఇలా ఉదయాన్నే పెద్దల కాడ లేచి కష్టం చేసి రాత్రి 10 గంటల వరకు అలసిపోయేటట్టు కష్టపడతారు వాళ్ళు. వాళ్ళకు ఏ బీపీలు ఉండవు, ఏ షుగర్లు ఉండవు, ఏ రోగాలు రావు. అన్నీ మనకే. కారణం శరీరాన్ని వాడాలి పనిలో, దేవుని పనిలో. అలాగే భౌతికమైన పనులలో కూడా వాడాలి. సోమర్థనం ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బరువు పెరిగిపోతాం, ఆటోమేటిక్గా రోగాలు వచ్చేస్తాయి. సర్వరోగాలకు మూలం ఏంటి? బద్ధకమే. అర్థమవుతుందా? మనం సుఖపడుతున్నాం అనుకుంటున్నారు, ఆ తర్వాత ఉంటుంది ఆయాసమే, దుఃఖమే అన్నాడు. అధిక బలం ఉన్న ఎడల 60 అన్నాడు, అది కూడా ఆయాసమే దుఃఖమే అన్నాడు. కనుక ప్రియులారా, శరీరాన్ని వాడాలి, శరీరాన్ని వాడాలి. అది దేవునిలో వాడితే మనకు దీవెన. అర్థమవుతుందా? ఈ సాధనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇండియా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో మనం, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది లేదు కానీ, ఇండియా ప్రాంతానికి ఎవరైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఎల్సిడి టీవీ పట్టుకెళ్ళే వాళ్ళమా లేదా? తీసుకెళ్ళారా లేదా? హోమ్ థియేటర్ తీసుకెళ్ళారా లేదా? తీసుకెళ్ళారా? ఎంతకాలం ఉంది అది మన ఇంటి దగ్గర? అది మనం వాడకాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? కొందరు చెప్తారు, అన్న 10 ఏళ్ళు అయింది ఇప్పటికీ చెక్క చెదరం లేదు. మంచిది. కొందరిది ఎలా ఉంటుంది? ఇలా పెట్టగానే అయిపోయా. కారణం దానికి ఉపయోగించవలసిన పరికరాలను ఉపయోగించు, తదు జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఏదైనా సరే పనిముట్టు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనల్ని కూడా దేవుడు ఒక పనిముట్టు అని అన్నప్పుడు ఆ దేవుని పని చేసి పరలోకాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనకున్న సాధనం ఏంటి? మన శరీరమే. ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మన దేవుని పనిలో ముందుకు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. రోగం ఉందనుకోండి, జ్వరం ఉందనుకోండి, నొప్పులు ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, దేవుని వాక్యం వింటారండి? ఏ ఆ వేదన, ఆ నొప్పులు అంటే శరీరము ఆరోగ్యంగా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు దేవుని మాట దేనినైనా స్వీకరించగలవు, గ్రహించగలవు, మనసును పెట్టగలవు, నడుం కట్టగలవు, ముందుకు నడవగలవు. ఇవన్నీ నీకు ఉండద్దు అంటే నీ మెదలో ఇంత చిరాకు, ఇంత అప్పుల సమస్య, ఇంత ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏదో వస్తాం అంతే, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మనసు. కనుక మనసు సిద్ధంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అది మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. దీనిని నువ్వు భద్రంగా కాపాడాలి. ఎందుకంటే ఇదే పెట్టుబడి పరలోకానికి, ఇదే పెట్టుబడి. అర్థమవుతుందా లేదా? ఇదే పెట్టుబడి. అయితే ప్రియులారా, గత 2 వారాలుగా మీకు చెప్తున్న మాటల్ని బట్టి ఏంటి? మనిషికి ప్రకృతితో బంధం తెగిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, స్వయంకృత అపరాధాలే మనిషి పతనానికి కారణమా? ఈ రెండింటిని బట్టి మీకు ఒక ఫుల్ క్లారిటీ రావాలి. అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా ఈ దేవుడు మనకిచ్చిన ఈ దేహమే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి సాధనం, పెట్టుబడి, మనకున్న బలం. అయితే దీన్ని కాపాడుకోవాలా వద్దా? దీన్ని 2 విధాలుగా కాపాడుకోవాలి. నెంబర్ 1, భౌతికంగా కాపాడుకోవాలి. కారు నడవడానికి ఏముండాలని చెప్పానమ్మా మొన్న, గుర్తుందా? కారు ఉండాలి, పెట్రోల్ ఉండాలి, ఇంకేంటి? బ్యాటరీ పవర్ ఉండాలి. ఓకేనా? కారు నడుపుతున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. దాని రేడియేటర్ అన్న ఒకటి ఉంటుంది, దాంట్లో నీళ్లు లేవనుకోండి ఏమవుద్ది? అదేంటంటే పెట్రోల్ ఉంది, కారు బాగానే ఉంది, బ్యాటరీ ఉంది, మరి ఎదురుకి వెళ్ళాలంటే ఏమవుద్ది? రేడియేటర్ లేకపోతే, దాంట్లో వాటర్ లేకపోతే ఏమవుతుందండి?
బండి నడి రోడ్డు మీద ఆగిపోద్ది. ఎదరికెళ్ళదు. ఆ రేడియేటర్ లాంటిది నీలో ఉన్న గుండెకాయ, ఆ రేడియేటర్ లాంటిదే నీలో ఉన్న కిడ్నీలు, ఆ రేడియేటర్ లాంటిదే బ్రెయిన్. దీనిని సమతుల్యంగా ఉండాలి అంటే నువ్వు ఏది పడితే అది చూడటానికి వీలు, ఏది పడితే అది తినడానికి వీలు. అంటే భౌతికమైన దేహానికి హాని కలగకుండా ఎన్నింటికో దూరంగా ఉండాలని చెప్పాను మీకు ఆ రోజు. ఆహార విషయాల్లో దూరంగా ఉండాలి, అలవాట్ల విషయాల్లో కూడా దూరంగా ఉండాలి. అలా ఉంటేనే ప్రియులారా మనకు ఆరోగ్యం అనేది ఉంటుంది. అయితే మీరు బాగా ఆలోచించండి, వారానికి ఎన్ని రోజులు వెళ్తున్నారండి మీరు డ్యూటీకి? 6 రోజులు వెళ్తున్నారా? 7వ రోజు ఎందుకు విశ్రాంతి ఇస్తున్నారు? ఒకవేళ 7వ రోజు కూడా మీకు విశ్రాంతి ఇవ్వకుండా నెల నాలుగు కంటిన్యూగా డ్యూటీ చేయాలనుకున్నారనుకోండి, ఆబ్సెంట్లు, జ్వరాలు, విరేచనాలు, ఒంటి నొప్పులు వస్తాయా రావా? అంటే ఒక్కరోజు మనం విశ్రాంతి తీసుకోవడాన్ని బట్టి 6 రోజులు హుషారుగా బలంగా చక్కగా వెళ్ళి మనం డ్యూటీ చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా లేదా? అయితే నీ శరీరంలో జీర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ఉందా లేదా? దానికి 365 రోజుల పనేనా ఏంటి? 365 రోజులు. ఎందుకంటే నువ్వు వేస్తా ఉంటావు, వేసిన ప్రతిసారి ఏం చేయాలి? జీర్ణం చేయాలి. లోపల నుంచి కేకలు పెడుతుంది, మనకు అర్థం కావట్లేదు. నాయన కాస్త రెస్ట్ ఇరా బాబు. 6 రోజులు పని చేసి 7వ రోజు ఉంటావు. 7వ రోజు 6 రోజులు తిన్నదానికంటే ఎక్కువ తింటావు. అంతేనా కాదా? దానికి అంతేనా? మనకన్నా వారానికి 1 రోజు సెలవు ఉంది, కానీ జీర్ణ వ్యవస్థకి నువ్వు సెలవే ఇవ్వట్లేదు. అందుకే అది పాడైపోతుంది, పతనావస్థకు చేరుకుంటుంది. మానవ దేహాన్ని భౌతికంగా ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాను. అది అవసరమే. ఎందుకంటే సాధనము భద్రమైతే ఫలము సిద్ధంగా ఉంటుంది. దీన్ని భద్రంగా కాపాడుకో. కాపాడుకున్న ఈ భద్రమైన ఈ సాధనాన్ని దేవుని పనిలో పెట్టుబడిగా పెట్టు. అప్పుడు నిత్య జీవం అనే ఫలాన్ని నీవు పొందుకుంటావు. అర్థమవుతుందా? గనక ప్రియులారా, నీ తద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేయనదేమనగా, వారానికి 1 రోజు కనీసం ఉపవాసం పాటించండి. ఉపవాసము పాటించండి. ఇది భౌతిక దేహానికి ఉపయోగపడేదే తప్ప, అర్థమవుతుందా లేదా? ఉపవాసం చేయండి, అది శరీరానికి మంచిది. ఉపవాసం చేయడం అంటే మనలో 2 రకాలు ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఉపవాసం ఆకలి దంచేస్తుంది, ఆశ కలుగుతుంది, ఏదైనా తినేద్దామని. కానీ ఏంటి పెద్దల ఉపవాసం ఎందుకు పెట్టరు తెలుసా అండి? దేవుని పేరిట ఉపవాసం అంటే వీడికి ఎంత ఆకలైనా దేవుని భయంతోనన్నా సాయంకాలం వరకు కడుపు కట్టుకుంటాడని చెప్పేసి పెట్టారు. అర్థమవుతుంది లేదా? వారానికి 1 రోజు ఉపవాసం చేయడం వల్ల శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే నీ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ విశ్రాంతిలోకి వెళ్ళిపోతే అది రీప్రొటెక్టింగ్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి మలినము చెత్త అంతా క్లీన్ అయిపోద్ది. అది అవసరం. అది లేదనుకోండి, జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలి, రక్తము పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు మనకి ఏ రోగాలు రావు. మనం దేన్ని ఎలా వాడాలో తెలియక ఇష్టం ఉన్నట్టు అది చేస్తున్నాం ప్రియులారా. గ్రైండర్ ఉంటుంది కదండి, గ్రైండర్ ఇప్పుడు మొక్కజొన్నలు ఉంటాయి కదండి, మొక్కజొన్నల్ని వాటి గింజల్ని ఒలిచేటువంటి మిషన్ ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మా ఇంట్లో కిచెన్ అయితే గ్రైండర్ ఉంటుంది కదమ్మా, ఉండదా? ఇలా పెట్టి తిప్పగానే ఏమవుతుంది? గ్రైండ్ అయిపోద్ది. దాన్ని ఉంటుంది ఆ పాత్రలో నిండా నింపండి, అప్పుడు గ్రైండ్ చేయండి. గ్రైండర్ కాలిపోద్ది. కారణం దానికి తగినంతే ఇవ్వాలి. మరి దీనికి కొరత లేదు. మనకు నచ్చిందిగా ఉందా, అయిపోయినట్టే.
అంతేనా? చెప్పండి. మనకు నచ్చింది అంటే ఫ్యామిలీ ప్యాక్ పెద్దది కనుక ప్రియులారా, ఆరోగ్యాల విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మన భౌతిక దేహానికి వారానికి ఒక్క రోజు సెలవు ఎలా దొరుకుతుందో మన జీర్ణ వ్యవస్థ విషయంలో కూడా జాగ్రత్త. అదొక్కటి ఎన్నో సమస్యలను రాకుండా కాపాడుతుంది. చిన్నదనుకోకండి, అది చిన్నదనుకోకండి ప్రియులారా. ప్రియులారా, ఆరోగ్యం కొరకు ప్రియులారా మీరు అంటే ఒకరోజు ఉపవాసం చేయండి. నంబర్ 1. నంబర్ 2, ఈ 6 రోజులు ఏది పడితే అది తినకండి. ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో? నీ దేహము చెరుపు దానిని నీవు తినకు, ఆహారము కాని దాని కొరకు నువ్వు రూకనేలా చెల్లించదు, సంతృష్టి కలగజేయని దాని యందు నువ్వు ఎలా నీవు కష్టాన్ని వ్యర్థపరచుకుంటావు. కనుక ఏదైనా సరే నీ నోటి దగ్గరికి వచ్చిందానికి ఒక్కసారి ఆలోచించండి. దీని వలన నీ శరీరానికి ఎంత ప్రయోజనం ఉందో ఆలోచించండి. ఇది ప్రకృతి సంబంధమైందా, ఆర్టిఫిషియల్ కలర్లతోటి ఉందా, రసాయన సంబంధమైనదా, కెమికల్స్తో ఉందా ఆలోచించండి. ఒకవేళ కెమికలైజ్డ్ ఉందనుకోండి, ఆ పూట మానేయండి, ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కనుక ఇంకా ఎక్కువ కలయపన చేయకుండా పిల్లలు మీకు 3 విషయాలు చెప్తాను. శరీరానికి కావలసినవి 3 చాలా ప్రధానమైనవి. నంబర్ 1, విశ్రాంతి. దేవుడు రాత్రిని అందుకే చేశాడు. మనకెందుకు చేశాడు? రాత్రి 12 గంటల వరకు షాపింగ్లు చేయడానికి, ఏంటి కేఎఫ్సి, బర్గరు, పిజ్జాలు మెక్కడానికి. నంబర్ 1. నంబర్ 2 ఇంకేంటి? ఆ దిక్కుమాలిన రీల్స్ ఉన్నాయి కదా, అంటా ఉండాలి. 8, 9, 10, 11, 12, 1 గంట అయినా నిద్ర రాదు. ఆ తర్వాత అయిపోద్ది నీ పని, కాన్సన్ట్రేషన్ ఉండదు. శరీరంలో ఉండే మెదడులో నుంచి, నరాలలో నుంచి నొప్పి ప్రారంభమవుతుంది. మెడలు సరిగా ఉండవు, వెన్నుపూస నుంచి ప్రారంభమవుతుంది. ప్రియులారా, నీ దేహానికి పునాది లాంటి వ్యవస్థ మనకు తెలియకుండానే నాశనం అవ్వకుంటూ వస్తుంది. దేవుడు విశ్రాంతిని తీసుకునడానికే రాత్రిని చేశాడు. కనుక రాత్రిలో ఏం చేయండి? విశ్రాంతి తీసుకోండి. ఉదయాన లేవగానే వీలైతే వేడి నీళ్ళు తాగండి. ఏమండి? దినంలో 4 లీటర్లు ఖచ్చితంగా తాగండి. ఓకేనా? తర్వాత 3వది ఏంటి? ఆహారం. ముందు నిద్ర, 2 నీరు, 3 ఆహారం. 3 మొదటి స్థానం దేనికి ఇవ్వాలి? నెంబర్ 2 నీళ్లు. ఖచ్చితంగా శరీరానికి అవసరమండి బాబు. చాలామంది ఏమవుతారంటే ఎక్కువ నీళ్ళు తాగితే పొట్ట ముందడికి వస్తుందంట. ఎక్కువ నీళ్ళు తాగితే పొట్ట ఎదరికి వస్తుందని చెప్పేసి నీళ్ళు తాగడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నీ శరీరానికి అవసరము, దేవుడు అలా తయారు చేశాడు దాన్ని. ఖచ్చితంగా కావలసినంత నీళ్లు దానికి కావాలి. ఇది భౌతిక హాని కలగకుండా దేవుడిని పనిలో పెట్టే సాధనాన్ని నువ్వు కాపాడుకోవడానికి చెప్పిన మాటలు. నంబర్ 2 ఏంటో తెలుసా? ఈ దేహము ఏమండి ఆత్మీయ హాని కలగకుండా కాపాడుకోవాలి. దేహానికి ఆత్మీయ హాని ఉంటుందా? ఎందుకంటే ఎందుకో తెలుసా? ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము మరణం తర్వాత నీవు పొందుకోబోతున్నావు. అంటే ఈ దేహంతో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆత్మకు హాని చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది. ఇందాకేం చదువుకున్నాం మనము? భౌతిక దేహాన్ని ఎలా కాపాడుకోవాలో మనం ఆలోచించాం. ఇప్పుడు ఆత్మీయ దేహాన్ని దేహము ద్వారా ఆత్మకు హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తొందరగా వ్యభిచారులారా అన్నాడు. ఎందుకు ఈ మాట, ఈ భయంకరమైన పదము ప్రయోగించవలసి వచ్చిందంటే ప్రియులారా, ఆ పదమును ఎవరికి ఆపాదిస్తారండి? స్త్రీ అయినా పురుషుడైనా ఒకరితో నిబంధన చేయబడిన తర్వాత, వివాహమైన తర్వాత ఆ వివాహ నిబంధనను, ప్రతిజ్ఞను మర్చిపోయి
మర్చిపోయి ఇంకా వేరే వ్యక్తులతోటి బంధాన్ని కలిగించుకుంటే దాన్ని ఏమన్నారు అక్కడ? వ్యభిచారులారా అన్నాడు. ఈ పదం ఎందుకు ప్రయోగించాడు మనం ఆలోచన చేస్తే చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఏమండి? లోక స్నేహము దేవునితో వైరం. ఈ దేహంతో ఏం చేస్తున్నారు జాగ్రత్త సుమి. ఎందుకంటే ఈ దేహంతో చేసే తప్పిదాల వల్ల భౌతిక దేహము నాశనం అవుతుంది. నెంబర్ 1. ఈ దేహంతో చేసే వాటి ఫలము వలన ఆత్మ కూడా నశిస్తుంది. అయితే మీరు ఏం చేస్తున్నారట చూడండి. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? తెలిసి కూడా లోక స్నేహం, లోకపు ఆలోచనలు చేస్తున్నారు. అయితే చదవండి ఇంకా. కాబట్టి ఎవడు ఈ లోకమును లోక స్నేహము ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. ఎంత స్పష్టమైన మాట అండి. లోకం అంటే మనకెంత ప్రేమ అండి బాబు. దేన్నన్నా వదులుకుంటారు కానీ మీకేం తెలుసండి దాని టేస్ట్. అంతేనా? లోక స్నేహం బయటికి వెళ్తే ఎంత రంగులు, విందులు, వినోదాలు. అబ్బో, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే మన ఆలోచనలు మారాలి, మన నడక మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన ప్రవర్తన మారాలి. మన దైనందిన జీవితంలో దేవునికి ఇష్టము కానిది ఏది కూడా మన జీవితంలో ఉండటానికి వీలు లేదు. లోకముతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. క్లియర్గా చెప్పాడు ఇక్కడ. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, మీకు తెలియదా? తెలిసి ఎందుకు చేస్తున్నారు ఇదంతా? 24 గంటల్లో దేవుడు నీకు ఆయుష్ను అనుగ్రహిస్తే దేవుని వాక్యాన్ని తెరిచి అరగంట తీసి చదివే సమయం నీ దగ్గర లేదంటే నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలియదా? నీ సమయాన్ని ఎక్కడ పెడుతున్నావో దేవునికి తెలియదా? దేవుని కొరకు నువ్వు పని చేయగలవో చేయలేవో, నీకు అనుకూలంగా ఉందో లేదో దేవునికి తెలియదా? ఏం చేస్తున్నావు? ఈ దేహాన్ని ఎక్కడ పెడుతున్నావు? నీ సమయాన్ని. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. ఎవడు లోకముతో స్నేహము చేయునో, ఇంకా వివరిస్తున్నాడు చూడండి. ఎవడు లోకంతో స్నేహం చేయునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువగును. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి మీరు దేవునికి శత్రువులు కాకుండా ఉండాలంటే, దేవునికి మిత్రులుగా ఉండాలంటే, దేవునికి పిల్లలుగా ఉండాలంటే, దేవునికి సన్నిహితంగా ఉండాలంటే మీరేం చేయాలో తెలుసా? దేవునికి లోబడి ఉండండి. అపవాదం అంటే లోకాన్ని. అర్థమవుతుందా? అపవాదిని ఎదురించడే. అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు మన యొద్ద నుండి పారిపోయేటట్టుందా మన పరిస్థితి? మనమే దేవుని యొద్ద నుంచి పారిపోతున్నామా? అప్పుడప్పుడు కనిపిస్తాం కదా. కనుక ప్రియులారా చదవండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. శరీరాలతో కాదు, మనస్సులతో, హృదయాలతో నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి. నా తండ్రి సన్నిధిలో మోకరించి తండ్రి అని నేను వారం రోజులు నేను పడిన కష్టాన్ని, కన్నీళ్ళని నా తండ్రితో పంచుకోవాలి. ఆ సన్నిధికి వెళ్ళాలి. ఆ సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని, దీవెన నేను పొందుకోవాలి అని ఏమండి దేవుని సన్నిధిని మహాభాగ్యంగా ఎంచగలిగే స్థితిలో మనము ఉండాలి. పిల్లరా ఏమంటున్నా? దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. పాపాత్ములారా, ఏమండి పాపులారా, మీ చేతులను శుభ్రంగా కడుచుకోండి.
యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రలుగా మార్చబడండి. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను మీ శరీరాలను దేవుని పనికి నీతికి సాధనములుగా అప్పగించండి. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి. ద్విమనస్కులారా బ్రిటానియా 50-50. ద్విమనస్కులు అంటే దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఉంటాం, మంచిదే. కానీ లోకాన్ని ప్రేమిస్తూనే అనకండి. నేను చెప్పకపోయినా మన క్రియలే చెప్తాయి. మనం ఎక్కడ ఉంటున్నాం, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, దేవునిలో బలపడడానికి ఎదగడానికి దేవుని పనిని భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యతగా మరి ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వేం చేస్తున్నావు, ఏం చేయట్లేదు నీకంటే బాగా ఇంకెవరికి తెలియదు. నీకు బాగా తెలుసు. అయితే పిల్లలు, ఈ దేహంతో జరిగించిన వాటి ఫలమునే మనము పొందబోతున్నాము. అయితే ఈ సాధనము మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపములను అప్పగించకండి. లోకంలో పాపం ఉంది, లోకంలో శరీరాశ ఉంది, లోకంలో నేత్రాశ ఉంది, లోకంలో జీవకుటుంబం ఉంది. వాటన్నిటిని తీసుకొని తలపైన పెట్టుకోకండి. దేవుడు వాక్యం ఈ దేహంతో పరలోకాన్ని సంపాదించుకొని, దానికంటే ముఖ్యమైనది మానవ జీవితంలో ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఏది లేదు. ఎందుకంటే మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. జీవనము దుర్బుధప్రాయం అన్నాడు. నీటి బుడగ వంటిది అన్నాడు. ఆ నీటి బుడగ ఎప్పుడు పలిగిపోతుందో ఎవరికి తెలియదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ పరలోకపు వాక్యంలో ఆ ఫలము సంపాదించుకునేటట్టుగా నిన్ను నువ్వు మార్చుకునడం కంటే ముఖ్యమైన పని భూమి మీద ఇంకేది లేదు. మనం ఏ పనులు చేసినా సంవత్సరాలు 2 ఇల్లు కట్టానండి, ఇంకా 2 ఏళ్ళ దాకా నన్ను మాట్లాడేటండి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు ఉంటాయని దేవునికి దూరం అవుతారా? అవి మనం ఉన్నా ఉంటాయి, మనం పోయినా ఉంటాయి. లెక్క పిల్లలు, ఏ స్థితిలో కూడా దేవునితో అనుబంధము తెంచుకోవడానికి వీలు లేదు. అనునిత్యము నీ తండ్రి, అనునిత్యము నీవు కుమారుడవు కనుక సంఘముతో సావాసముతో అంటుకట్టబడి మీరు దేవుని యుద్ధకు రండి. అప్పుడు ఆయన మీ యుద్ధకు మనం రాము. టైం లేదు ప్రభువా, వాట్సాప్ మెసేజ్ పెడతాం మనం దేవునికి, బిజీ ఉన్న ప్రభు అని. అంతేనా? తర్వాత ద్విమనస్కులారా మీ హృదయాలను శుద్ధపరచుకోండి. వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడుగుడి. ఈ లోకంలో ఉన్న రంగులకు, సంతోషాలకు, ఆర్భాటాలను బట్టి పొంగిపోకండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు. ఎంత ప్రమాదంలో ఉన్నాము. రెప్పపాటులో మరణం అనేది వస్తే నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు మేము ఏమైపోతాము? మేమందరము దేవుని సన్నిధిలో ఉండాలి. ఏ క్షణము మరణము మమ్మల్ని పలకరించిన పరలోకానికి చేరుకునేటట్టుగా ఉండాలి. దాని కొరకు నేను ఎలా సిద్ధపడాలి, నేను ఏం చేయాలి, ఎలా నడుము కట్టుకోవాలి? ఏడవండి, వ్యాకుల పడండి. ఏమంటున్నా? వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వులతోటి, సంబరాలతోటి కాదండి, దేవుని దైవ సంబంధమైన దుఃఖంలోకి మారండి. ఆత్మల భారాన్ని తీసుకోండి, సంఘ భారాన్ని తీసుకోండి. ఎందుకంటే ఈ ఫలమే నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతుంది. అంటే దేహం నీతికి సాధనములుగా మీ దేహాన్ని అప్పగించడానికి దాని అర్థం ఏంటి? దేవుడు నీకు అప్పగించిన పనిని, అంతేనా, పరిచర్యను మనము తీసుకొని మనం దేవుని పనిని, దేవుని సంఘాన్ని ఫలభరితంగా మారుతూ అనేక ఆత్మలను రక్షించు, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా అనేక జీవితాలను పాపములో నుంచి, లోకములో నుంచి త్రిప్పి దేవుని పాదాల యొద్దకు నడిపించడం కంటే ముఖ్యమైన పని ఇంకేమీ లేదు. ఈ పనిని తీసుకోండి, ఈ బాధ్యతను తీసుకోండి, ఈ భారాన్ని తీసుకోండి. అందుకేమంటాడు? వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి.
మీ ఆనందాన్ని దుఃఖమునకు, మీ నవ్వు దుఃఖమునకును, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మీ ఆనందము చింతనకును మార్చుకునుడి. ఎలా మారుతారు పిల్లలు? ఎలా మారుతారు? దేవుని యొద్దకు వస్తారు. చింతించండి, ఆలోచించండి. ఇలాంటి మనసుతో మనం ఉండగలిగితే ప్రియులరా, చదవండి ఏమంటున్నప్పుడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని చూసారండి. లోక స్నేహము దగ్గర మొదలుపెట్టి ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మిమ్మల్ని ద్విమనస్కులారా మీ హృదయాలను శుద్ధపరచుకోండి. అంటే దేవుని దృష్టికి ఇంకా మన హృదయము చెడ్డదిగానే ఉంది. ఎందుకంటే లోకాన్ని సగం మనకు ఎలా ఉంటుందంటే నాణానికి బొమ్మ పోలుస్తున్నట్టుగా మనకు కూడా రెండు పాఠశాలలు ఉంటాయండి బాబు, అంతేనా? కనుక భక్తులను మీరు ఆలోచించండి. భక్తులు మాట్లాడిన మాటలను మీరు ఆలోచించండి. తెల్లవారు జామున కాగానే ఆయనకు నిద్ర పడట్లేదంట. ఎవరికి? దావీదు గారికి. ఎందుకు? ఏమంటాడు? తెల్లవారుజామున కాగానే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి, చదవాలి, నాకు నిద్ర రావట్లేదు అన్నాడు ఆయన. ఆయనే రాశాడు దీవారాత్రంలో ధ్యానించమని. ఏమండి, 60 సంవత్సరాల జీవితానికి ఒకే ఒక్క పుస్తకాన్ని ఇచ్చాడండి. ఈ ఒక్క పుస్తకాన్ని కూడా చదవట్లేదు మనం. ఈ ఒక్క పుస్తకాన్ని కూడా సాధించలేకపోతున్నాం. ఆలోచన చేయండి. ద్విమనస్కులతో బతుకుతున్నాం. లోకాశల్లో లోతు భార్యలాగే ఉండిపోతున్నాం. ఇంకా సమర్పణతో దేవునిలోనికి రాలేదు. దేవుని కొరకు ఏమంటే దేవుని సంగతి ఇంకా అంటుకట్టబడలేదేమో మనము. కనుక ప్రియులారా, ఈ దినాన ఈ క్షణాన దేవుడు మనకు మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఏమంటున్నాడు? ద్విమనస్కులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు. మరి దేవునితో స్నేహం కలగాలంటే ఏం చేయాలి? లోకంతో వైరం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరం కాదు, ఏంటి? వైరాగ్యం ఉండాలి. మనకి ఎంత ఇష్టం అండి బాబు లోకం కదా. కనుక ప్రియులారా, దేవునికి దగ్గర అవ్వాలంటే అనిత్యము లోకానికి దూరం అవ్వాలి. లోక పోకడలొద్దు, లోకం ఏమనుకుంటుందో వద్దు. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనం నెరవేర్చవలసిన బాధ్యత, ఆత్మల రక్షణ, మనం చేయవలసిన పని ఎంతో ఉంది. కనుక ప్రియులారా, దేనినో చూసి ఎవరినో చూసి మనం పడిపోవడానికి వీలు లేదు. కనుక మన ఆత్మీయ జీవితాలు శరీరముతో జరిగించిన వాటి ఫలము ఆత్మకు నష్టం కలుగ చేయకుండా ఉండాలంటే ఈ శరీరాన్ని ఏ పనిలో పెట్టాలి, ఏమంటే ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది కూడా చాలా ముఖ్యము. ఏమంటే చూడండి, అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 6:13 చదువుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక 6:13 ముగిస్తాను 5 నిమిషాల్లో. 2 కొరింథీ 6:13. మీ ఎడల నాకున్న అంతఃకరణమునకు 14 చదవండి. మీరు విశ్వాసులతో మీరు అన్నాడు. ఎవరు? మీరు అన్నాడు. ఎవరిని? క్రైస్తవులను, విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడితే ఏమంటాడు? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయములో విగ్రహములతో పొందిక ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. సంగమా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యము నీతో మాతో అందరితో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? మీరు సామాన్యులు కారు, మీరు జీవము గల దేవుని ఆలయాలు, దేవుని పిల్లలు. అయితే మీరేం చేయాలి? మీరేం మాట్లాడాలి? మీరేం చూడాలి? మీరు ఎలా ప్రవర్తించాలి? ఒక్కసారి స్పృహ తెచ్చుకోండి. అందరిలా ప్రవర్తించడానికి మీరు సామాన్యులు కాదు, జీవము గల దేవుని ఆలయాలు, ఆయన పిల్లలు. అది మర్చిపోకూడదు మనం ఏం చేస్తున్నా. కనుక ప్రియులారా, ఈ స్థితిని మీరు గుర్తెరగండి. ఏమండి, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము
ఆత్మ పైన పడకుండా మనం జాగ్రత్తగా చూడాలి. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 18వ వచనం చదవండి. 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన దేహముతో చేసిన వాటి ఫలము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలని చదువుకున్నావా లేదా? మనం చేసిన మంచినవైనా సరే చెడ్డవైనా సరే ఆ క్రియలను బట్టి మనకు తీర్పు వస్తుందని చదువుకున్నావా? అయితే ఇక్కడ ఏమంటుండో చదవండి. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషులు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. అంటే దొంగతనం కావచ్చు, అబద్ధం కావచ్చు. మనుషుడు చేసే ప్రతి పాపము దేహమునకు అవతల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు జీవము గల దేవుని ఆలయాలని మిమ్మల్ని దేవుడు ఏ విధంగానైతే సంబోధించాడో ఆ జీవము గల దేవుని ఆలయాలై ఉన్న మనము ఏమండి, జారత్వము చేయు ప్రతివాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము, అంటే దేహంతో జరిగించేది ఆత్మను సర్వనాశనం చేస్తుంది. అర్థమవుతుందా లేదా మీకు? దేహంతో జరిగించిన వాటి ఫలములు మనము పొందునట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది. కనుక ప్రియులారా, ఈ దేహమును దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగించకూడదు, నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. మనం ఏం చేస్తున్నామో అదే మన ఫలితము వస్తుంది ప్రియులారా. కనుక ఏమంటుంది ఇక్కడ? జారత్వమునకు దూరంగా పడిపోండి. మనుషులు చేయి ప్రతి పాపం దేహమునకు వెలుగు ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకి హానికరంగా పాపం చేయుచున్నాడు. ఆ మాట పైన చెప్పి కిందేం చెప్పాడు? మీ దేహము దేవాలయం అన్నాడు. దేవాలయమైన ఈ దేహంతో నువ్వేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి? జాగ్రత్త. ఏమన్నా సాధనము భద్రమైతే ఫలము సిద్ధమే. దేహాన్ని కాపాడుకోండి భౌతికంగా. అదేవిధంగా దేహంతో చేసిన పనుల వలన ఆత్మీయ నష్టం కలగకుండా జాగ్రత్త కట్టుకోండి. మీ కళ్ళను కట్టుకోండి, మీ నోరును కట్టుకోండి, మీ మనస్సును కట్టుకోండి. దేవుని ఆజ్ఞలకు తలదించి దేవుని వాక్యమే మన జీవితానికి దీపముగా మనల్ని నడిపించాలి. ఆ వాక్యపు వెలుగులో మన బ్రతుకులు ముందుకు సాగాలి. ఆ వాక్యానుసారమైన దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే, ఇందాక చదవగా, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాం. ద్విమనస్కులుగా ఉండకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. లోకం స్నేహం ప్రియులారా, లోకాశంలో లోతుబారిలా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు ప్రియులారా. గనుక జాగ్రత్త అన్ని విషయాల్లో. మరి 15వ వచనం చదవండి పైన. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేదునా పాపం చేసి, అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై. ఇందాక మనం చదివాం కదండి, వెలుతురుతో చీకటికి పొత్తు ఏంటి కదా. కనుక ప్రియులారా, మనం ఎవరము మీరు గుర్తెరగండి. మనం ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి. జీవం గల దేవుని ఆలయమని దేవుడు తన పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహంతో జరిగించిన వాటి ఫలములనే మనము మరణం తర్వాత పొందుకోబోతున్నాం. ప్రియులారా, భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు, ఆయన రాకకు ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను సువార్తను ప్రకటించినప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడిన మాట ఒక్కటే, ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించాడు.
యేసుక్రీస్తు కూడా బోధ ప్రారంభించడమే మాట్లాడిన మాట అంటే తెలుసా అంటే 40 రోజులు ఉపవాసం చేశాడు. తర్వాత అపవాది వచ్చి శోధించింది. అపవాది శోధనలో నుంచి బయటికి రాగానే మత్తయి సువార్త 4:17 ఉంటుంది, తర్వాత చదువుకోండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. ద ఫస్ట్ వర్డ్, నువ్వు మారాలి. అది మారు మనస్సుకు తగిన ఫలములను కూడా నీవు ఫలించాలి. దేవుని పనికి సాధనం, దేవుని పనిలో వాడబడే పనిముట్టువు నువ్వు. యజమాని వాడుకునే పాత్రగా నీవు ఉండాలి. పాత్రగా వచ్చి 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, దేవుని పనిలో ఏమాత్రం మనము వాడబడింది లేదు. వాడబడని పరికరము తుప్పు పట్టిపోద్ది. కనుక యజమానుడు వాడుకునేటట్టుగా దేవుని పనిలో అన్నిత్యము మనకు తెలిసింది, మనకు తోచింది, మనకు వీలైన, మనకు చేతనైన ప్రతి పని ప్రార్థన చేయండి. ఏమండి, దగ్గరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పండి, పాటలు నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి, వాక్యం చెప్పడానికి సిద్ధపడండి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఆ దేవుని పని కొరకు పనిముట్టుగా మనము మెరుగులు దిద్దబడాలి. కనుక ప్రియులారా, ఒక పంట వేసిన రైతు ఫలము రాకపోతే ఏం చేస్తాడండి? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? వేసిన పంట కళ్ళ ముందుకు ఫలంగా మారకపోతే గుండె పగిలిన రైతు పురుగుల మందు తాగి చేస్తున్నాడు, గుండె పగిలి ఏడుస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద మొక్కలాగే నాటాడు. మనం చెట్టుగా మారాం, పచ్చగా ఉన్నాం, ఒక్క ఫలం కూడా లేదు. ఫలములు లేని చెట్టును ఏం చేయమన్నాడో మనందరికీ బాగా తెలుసు. 3 ఏళ్ల నుంచి అంజూరపు చెట్టును చూస్తున్నాం. గనక ప్రియులారా, నువ్వు ఫలించవలసిన కాలం, పని చేయవలసిన కాలం, దేవుని నామాన్ని మహిమపరచవలసిన కాలం, అనేక ఆత్మలను రక్షించవలసిన కాలం, యవన కాలంలో యెహోవా కాడి మోయవలసిన కాలం. పని మనకి పరలోకాన్ని సంపాదించి పెట్టే మహాభాగ్యాన్ని మనం కలిగి ఉన్న మనము సోమరునిగా మారి దేవుని పనికి దూరంగా ఉండడం మనం ఎంత మాత్రము క్షేమకరం కాదు. మనల్ని క్రీస్తు తన రక్తముతోటి ప్రోక్షించి తన విలువైన రక్తాన్ని పెట్టి కొన్నది అందుకు కాదు. కనుక దేవుని పనిలో ఉంటాము. దేవుని పనిలో మనమందరము సాధనాలుగా వాడబడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా, సంఘము సరిహద్దులు విశాలపరచబడే విధంగా దేవుని నామము మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు మనమందరము దేవుని పనిలో మరి నిర్విఘ్నంగా కొనసాగుతూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఆధ్యాత్మికంగా మనం ఇంకానూ బలపడి మరి ఆశీర్వాదకరంగా మారుదుముగా ప్రార్థన చేసుకున్నాను. కనికరంగల దేవ, కృపగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. విన్న మాటలు విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాటలోని అంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో మీ చిత్తాన్ని నెరవేర్చి పిల్లలుగా మేమందరం ఉండున్నట్లు కృపచేత జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.